రోజున వీటిని దానం చేయండి. అమ్మ దయతో మీ కోరికలన్నీ నెరవేరతాయి. నవరాత్రి తరువాత రోజున దసరా లేదా విజయదశమిగా జరుపుకుంటారు. ఈ రోజు చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ పండుగ రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకోవడమే కాదు, దాన ధర్మాలు, ధర్మం ప్రాముఖ్యతను కూడా మనకు బోధిస్తుంది. సనాతన ధర్మం విశ్వాసాల ప్రకారం విజయదశమి రోజున ఇచ్చే విరాళాలు బహుముఖ ఫలితాలను ఇస్తాయి. ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సు, వృత్తిపరమైన పురోగతిని తెస్తాయి. ఈ శుభ సందర్భంగా కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. దసరా రోజున దానం చేయడానికి అత్యంత పవిత్రమైనదిగా భావించే వస్తువులు ఏంటో తెలుసుకుందాం. ఆహారం, వస్త్రదానం. హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది. అంతేకాదు, కుడి చేతితో చేసే దానం గురించి ఎడమ చేతికి తెలియనివ్వకూడదు అని, అప్పుడే ఆ దానం ఉత్తమమైనదని చెబుతారు. దసరా పండుగ శుభదినం రోజున పేదవారికి లేదా ఆపన్నులకు ఆహారం అంటే బియ్యం, పప్పులు, గోధుమలు వంటివి దుస్తులను దానం చేయాలి. ప్రయోజనాలు. ఇలా గుప్త దానాలు చేయడం వల్ల ఇంట్లో పేదరికం తొలగిపోతుంది అని, కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది అని, వ్యక్తి శాశ్వతమైన పుణ్యాన్ని పొందుతాడు అని నమ్ముతారు. పసుపు రంగు బట్టలు, స్వీట్లు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దసరా రోజున పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. పసుపు రంగు అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నం. ప్రయోజనాలు. కొబ్బరికాయ, మిఠాయిలు, పవిత్ర దారాన్ని పసుపు రంగు దుస్తులతో పాటు దానం చేస్తే వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోయి వృత్తిలో పురోగతి ఉంటుంది. చీపురు దానం. భారతీయ సాంప్రదాయంలో చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇది ఇంటి నుంచి ప్రతికూల శక్తిని, పేదరికాన్ని తొలగించే చిహ్నం. ప్రయోజనాలు. విజయదశమి రోజున గుడిలో లేదా పేద వ్యక్తికి కొత్త చీపురు దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంటి నుంచి వాస్తు దోషాలను తొలగిస్తుంది అని, ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది అని నమ్ముతారు. తెల్లని వస్త్రదానం. తెలుపు రంగును స్వచ్ఛత, శాంతి, కరుణకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున ధోతి, చీర లేదా కుర్తా, పైజామా వంటి తెల్ల దుస్తులను దానం చేయడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రయోజనాలు. తెల్లని వస్త్రాలను దానం చేయడం వలన జీవితంలో శాంతి లభిస్తుంది, కరుణ భావన పెరుగుతుంది, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. పండ్లు, కొబ్బరికాయల దానం. దసరా నాడు కొబ్బరికాయ, స్వీట్లు దానం చేయడం చాలా ఫలప్రదంగా పరిగణించబడుతుంది. సీజనల్ పండ్లను దానం చేయడం కూడా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. ప్రయోజనాలు. పేదలకు వీటిని దానం చేయడం వలన వ్యాపారంలో పురోగతి లభిస్తుంది, ఖ్యాతి పెరుగుతుంది, జీవితంలో సానుకూల శక్తి వస్తుంది. గాజులు, పసుపు, కుంకుమ. వివాహితులు దసరా రోజున వివాహిత స్త్రీకి వివాహ వస్తువులను పసుపు, కుంకుమ, గాజులు, గోరింటాకు, గాజులు వంటివి దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రయోజనాలు. ఇది వైవాహిక జీవితంలో ఆనందం, శ్రేయస్సును కొనసాగిస్తుంది. భర్త దీర్ఘాయువుగా జీవించే ఆశీర్వాదాన్ని అమ్మవారు ఇస్తుంది.